ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా మహిళగా కాబట్టి ఓకే అన్న ముఖ్యంగా ఈరోజు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు రైట్ టు రీకాల్ అనే దాని మీద ఈరోజు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఏ స్కాలర్స్ కానీ నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మనం తీన్మార్ మల్లన్న అనే చాప్టర్ ని ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు రీకాల్ అంటే ఏంటిది అని ప్రజల భాషలో అందరికి అర్థమయ్యే భాష ఏంటిది అని అంటే అందరు అనుకుంటా ఉంటారు ఊర్లలో చేన్లలో ఇక వీనికి ఓటేసినాం ఈయన ఆట పాట ఒక 5 ఏళ్ళు అవుతుంది 5 ఏళ్ళ తర్వాత ఏమైనా ఉంటే చూసుకోవాలి అప్పటిదాకా మనం ఏం చేయలేము అనుకుంటారు. కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, అందులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయపరమైనటువంటి ఫేమస్ ప్రదేశాలు ఫర్ ఎగ్జాంపుల్ అలస్కా కావచ్చు, బీచ్ ఇంకొక ప్రదేశం ఉంటుంది అక్కడ కావచ్చు. ఈ రీకాల్ అనే పదాన్ని మనం తీసుకుంటే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ మనం ఓటేసి గెలిపించుకుంటాం. తర్వాత వాళ్ళు ఏ విధమైన కరప్షన్ చేసినా లేకపోతే వాళ్ళ విధి నిర్వహణ అనేది కరెక్ట్గా చేయకపోయినా కూడా ప్రజలకు ఆ హక్కు కావాలి. దానినే రైట్ టు రీకాల్. ఇక చాలు నీకు ఇచ్చినటువంటి మేమిచ్చినటువంటి బాధ్యత సరిపోయింది, మీరు ఆ యొక్క పనికి మీరు సూటుగారు, మీరు ఆ పని చేయట్లేరు కాబట్టి మీరు వెనక్కు తిరిగి రండి, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మేమే మిమ్మల్ని తీసుకుంటున్నాం వెనక్కి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ నుంచి కేసీఆర్ గారు ఎమ్మెల్యే గెలిచారు. ఇంతవరకు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి. కాబట్టి గజ్వేల్ ప్రజలు ఆయన వెనక్కు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటది. అంటే రైట్ టు రీకాల్ అనేటువంటి బిల్లు పాస్ అవ్వాలి, అది ఇంప్లిమెంట్ అవ్వాలి భారతదేశంలో. అయితే దేశంలో ఇంప్లిమెంట్ అవుతుందా కావట్లేదా అంటే ఉత్తర భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థలో చాలా రాష్ట్రాలలో గ్రామ పంచాయతీ లెవెల్ వ్యవస్థలో మాత్రమే అది సాధ్యపడుతుంది. మరి మిగతా అన్ని విషయాలలో ఎందుకు సాధ్యపడట్లేదు, ప్రజల వరకు అది ఎందుకు వెళ్ళట్లేదు అంటే సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మోహన్ లాల్ త్రిపాఠి వర్సెస్ జిల్లా మ్యాజిస్ట్రేట్ రాయ్బరేలీ కేసు అనుకుంటా. ఆ కేసులో ఏం చెప్పింది అంటే ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్ గా అందులో ఎగ్జిక్యూటివ్ లో భాగం అయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కింద ఉన్నటువంటి వ్యవస్థ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్లో ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా పనిచేస్తూ ఉంటారు. మరి ఇక్కడ రాష్ట్రపతిని ప్రెసిడెంట్ గారిని ఎన్నుకునేది ఎవరు? ఎంపీలు. వీళ్ళు ఎన్నుకుంటారు. వీళ్ళు రాష్ట్రపతిని తీసేయొచ్చా? తీసేయచ్చు. మరి ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకునేటువంటి ప్రజలు ఎందుకు తీసేయద్దు వాళ్ళని? వాళ్లకు రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ఉన్నప్పుడు రాష్ట్రపతిని తీసేసేటువంటి హక్కు వాళ్ళకు ఉంది. మరి ప్రజలకు ఎందుకు లేదు వీళ్ళని తీసేటువంటి హక్కు? అంటే ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే కామన్ మ్యాన్ వర్సెస్ అధికారం. కాబట్టి ఈ రైట్ టు రీకాల్ అనేటువంటి హక్కు ప్రజలకు అవసరం ఇప్పుడు. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి ఒక డెఫినేషన్ ఉంది. ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి దేశం, అన్ని రాజ్యాంగాల నుంచి తీసుకున్నటువంటి గొప్ప విషయాలు ఉన్నటువంటి రాజ్యాంగం. మరి దీనిని ఇంప్లిమెంట్ చేసేటువంటి వెన్నెముక ఎవరంటే ప్రజలు. ప్రజలకే ఈరోజు ఆ హక్కు లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే బీసీ వాదం, తీన్మార్ మల్లన్న పక్కకు పెడితే ప్రజలు ఇంపార్టెంట్. దేశానికైనా, గ్రామానికైనా, రాష్ట్రానికైనా వ్యవస్థ నడవాలంటే ప్రజల ఆలోచన నడవాలి. అన్నట్టు దీనికంటే ముందు ప్రజాస్వామ్యం అంటే ఏంటిదో తెలియాలి అన్నాడు. దట్స్ గుడ్. ఆ వర్డ్ అనేది చాలా గుడ్. ఎందుకు అనంటే ఇంతవరకు కూడా గ్రామ వ్యవస్థలో గ్రామ పంచాయతీ వ్యవస్థే తీసుకుందాం, గ్రామ పంచాయతీ ఎలక్షన్సే తీసుకుందాం, ఒక్కరికి కూడా అసలు ఓట్ అంటే ఏంటిది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు ప్రచార రథాలు పెట్టి అవగాహన పరచడానికి కొన్ని వెహికల్స్ తిప్పుతూ ఉంటది అన్న. చాలా మంది ప్రజలు అబ్జర్వ్ చేయొచ్చు ఈ విషయం. తిప్పినప్పుడు వాళ్ళకు అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి రథాలు. ఆడ ఎవరు ఉండి వినరు, ఎవరో ఒకరు పనులకు అక్కడ నిలబడ్డ వాళ్ళు వీళ్ళు వింటారు. మరి దానికి అలకేట్ చేసినటువంటి బడ్జెట్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, ప్రజలకు చేరట్లే కదా. దాని తర్వాత సాక్షర భారత్ అని చెప్పేటువంటి ఒక స్కీమ్ కూడా పెట్టిరు, రాత్రిపూట బడులని. ప్రజలను విద్యావంతులు చేయాలి, కనీసం వినడానికి, విన్నది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అని చెప్పారు. అది కూడా ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనందరికీ తెలిసి ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో తీర్చలేని బాధ. అది ఎవరు తీర్చదు. అది భారతదేశానికి పెను సవాల్.
ఈరోజు రాజకీయ సవాళ్ళది. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఎంతో మంది విద్యావంతులు వాళ్ళకున్నట్టు ఈరోజు అమెరికాలో ట్రంప్ గారు కావచ్చు, అమెరికా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుండు, మిగతా దేశాలను ఎల్లగొడుతున్నాడు. ఎందుకంటే మా వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటున్నాడు. అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకునేటువంటి పెద్దపీట ఇస్తున్నారు. మరి మనం ఎందుకు తీసుకోవద్దు? భారతదేశం ఎందుకు తీసుకోవద్దు? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగిత పెంచొద్దు? నేను దీనికి ఎందుకు లింకు కలుపుతున్నా అంటే, డిగ్రీ చదివినటువంటి పిల్లలు ఈరోజు పిహెచ్డి స్కాలర్స్ కూడా ఎంతో మంది ఖాళీగా ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ వాలంటీర్స్ గా పెట్టుకొని ఓట్ల గురించి ప్రజలకు అవగాహన కనీస అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఓట్ల గురించి తెలియకుండా ఎన్నుకోబడుతున్నటువంటి నాయకులు ఈ రోజు రైట్ టు రీకాల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇది ఒక విషయం పక్కన పెడితే, తీన్మార్ మల్లన్న గారు ఆయన వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. చాలా సంతోషకరం. ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అది అసలు ఆ పదం వాడాలో వద్దో నాకు అర్థమైతలే కానన్నా, గ్రాడ్యుయేట్లు ఓట్లేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆడ ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే, చట్టసభలలో ఏదైతే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈరోజు స్టూడెంట్స్ ఎదుర్కొనేటువంటి బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా చట్టసభలో తమ గొంతుకై అక్కడ వినిపించాలి అనేటువంటి ఒకటే ఒక లక్ష్యంతో ఈరోజు ఎమ్మెల్సీలు గెలిపించుకోవడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి డెఫినేషన్ అది. మరి దీన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రంలోనే నేను చూసేది మాత్రం తెలంగాణ రాష్ట్రమే. దేశ వ్యవస్థ గురించి అయితే మరి అందరి నాయకులకు ఉన్నటువంటి లోతైనటువంటి విశ్లేషణ నాకు లేకపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, రాజకీయంలో ఎవరికైతే పదవులు ఇస్తామని మాట ఇచ్చే ఉంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కదాని అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆల్ పార్టీస్ నుంచి చెప్తున్నా. ముందు చేసుకున్నటువంటి లోపాయకార ఒప్పందాల గురించి కావచ్చు, అవన్నీ చేసుకొని సీట్లు ఇచ్చేస్తా ఉన్నారు, బీ ఫామ్ ఇచ్చేస్తా ఉన్నారు. అసలైనటువంటి వ్యవస్థ పక్కదారి పడుతుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారిని తీసుకుందాం మనం. మీరు అన్నట్టు ఎమ్మెల్సీగా ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? సరే, బీసీ వాదం ఎత్తుకున్నారు, చాలా మంచి పని, అది మంచి సబ్జెక్టు, నేను కూడా ఒప్పుకుంటా. అయితే బీసీ వాదం అనేది ఎప్పుడు ఎత్తుకోవాలి, ఎవరు ఎత్తుకోవాలి అని అంటే, తెలంగాణ ఉద్యమాన్ని మనం ధారాళంగా చూడడం జరిగింది. సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలుకుంటే మలిదశ ఉద్యమ పోరాటం లాస్ట్ వరకు కూడా మనుషులు ఎంతమంది పోయినా కూడా ఉద్యమం సిద్ధాంతం ఒకటే ఉంది కదా. కానీ బీసీ వాదానికి వ్యక్తులు లేరు, ఉన్న వ్యక్తికి నిలకడ లేదు, ఉన్న వ్యక్తికి నిలకడ లేదు. ఇక్కడ అన్నట్టు తీన్మార్ మల్లన్న ఈరోజు దొంగ, ఇది తెలంగాణలో వినబడేటువంటి మాట. ఇది నా మాట కాదు, తెలంగాణలో వినబడే. ఆయన బాధితులు కూడా చాలా మంది ఉన్నారు అంటున్నారు. కానీ బీసీలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఎవడో ఒకడు మాకు ఒకడు దొరికిండు, ఇప్పుడు అన్నాడు కుక్కో గాడిదో మనం ముందుకు ఎవరో ఒకరు కాబట్టి మా బీసీ వాదాన్ని పైకెత్తుతున్నాడు అనేటువంటి ఆలోచనలో ఈ రోజు తెలంగాణ బీసీ ప్రజలు ఉన్నారు. మరి బీసీల దుస్థితి ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది అని అంటే, బీసీలో సబ్బండ కులాలు, బీసీఏ, బీసీడి, ఒక తాటి మీదకి రావాలంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కొన్ని కులాల వాళ్ళు రెడ్ల తర్వాత మేమే రెడ్లం అంటారు. అంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళే రెడ్లకు పెద్దపీట వేసిర్రు ఆల్రెడీ, వాళ్ళే మీనింగ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. దానికి వేసేసిరు. ఇంకొకరు ఏమంటారు, ఎవరనేది అంటే ఇప్పుడు కాదు, నేను ఎవరు అనట్లేదు, నేను అదే పేరు వద్దులే కానీ ఇప్పుడు వాళ్ళ మేధావులే. మళ్ళీ ఇప్పుడు బీసీ వాదం మాట్లాడినప్పుడు కులాల గురించి మాట్లాడడం తప్పులేదు, ఎందుకంటే కులం ఉంది కాబట్టి కులాల మూలాల మీద వచ్చింది బీసీ వాదం, దళిత వాదం, బహుజన వాదం అన్ని కూడా కులాల ప్రాతిపదికన. అక్క నిమిషం నేనేం చెప్తున్నా అంటే, అది అన్నోళ్ళు కూడా ఎవరో కాదు, రెడ్ల తర్వాత మేము అది దొరల తర్వాత దొరలము, మమ్మల్ని ఊళ్ళలో దొరల లెక్క చూసేది, మేము వస్తుంటే అందరు నడిచిపోతారు, మా గడీలు ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పింది మున్నూరు కాపులే. మరి వీళ్ళ గురించి వీళ్ళు రెడ్ల తర్వాత రెడ్ల అని చెప్పేసి పేరు తర్వాత మరి పటేల్ పెట్టుకొని అన్ని పెట్టుకొని అదే చెప్తున్నా ఒక్కరికి అందరికి ఏదైనా అందరికి ఆపాదించొద్దు. ఒక కులమోడు అంటే కులం జనరలైజ్ చేయొద్దు, స్పెసిఫిక్ నుంచి జనరల్కి పోకూడదు, జనరల్ నుంచి స్పెసిఫిక్ రాకూడదు. ఇక్కడ ఎట్లుంటదంటే
ఇప్పుడు మల్లన్న బీసీ వాదం ఎత్తుకుంటే మరి మల్లన్నది ఒక్కంది కాదు కదా, ఒక రిప్రజెంటేటివ్ అవుతున్నారు కదా. అయితే ఇప్పుడు అన్నటువంటి వ్యక్తులు రెస్పాన్సిబుల్ పర్సన్స్, సొసైటీలో రెస్పెక్ట్ తీసుకునేటటువంటి వాళ్ళు, సొసైటీలో బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు, సొసైటీకి విలువనిచ్చేటోళ్ళు, విలువలు తీసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు మాటకు ఒక పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు. ఇలాంటి వ్యక్తులు అన్నప్పుడు, అలాంటి వ్యక్తుల నాయకత్వాన్ని చేస్తున్నప్పుడు మరి కింద ఉన్నటువంటి వేరే కులాలను ఎట్ట కలుపుకొని పోతారు, బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులను ఎట్ట కలుపుకొని పోతారు, మరి అలాగే అంతే అది ఉన్నప్పుడు మరి వీళ్ళు మరి వేరే ఎస్సీలలో ఎట్ట కలుపుకొని పోతారు, ఎస్సీలలో ఇంకా చాలా తక్కువ ఉన్నటువంటి కింది కులాలను ఎట్ట కలుపుకొని పోతారు. ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఎందుకంటే ఈడనే అస్సలు కిటుకు మొదలైంది. ఇప్పుడు మల్లన్న అన్నదానికి ఒకటి ఈ నెరేషన్ అనేది వాళ్ళే చేసిర్రు, వాళ్ళ కులంలో ఉన్నటువంటి వాళ్ళే చేసిర్రు. ఇది ఇంకొకటి మీకు ఇప్పుడు అది నా కాడ వీడియో లేదు, నీకు ప్లే చేసేవాడిని అన్న. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఈయన రెండోసారి బోరాబోరిగా పల్లరాజేశ్వర రెడ్డి గారి మీద చేసినప్పుడు ఏం చేసిండు తెలిసే, వీడియో క్లిప్ రిలీజ్ చేసిండు. మనం పటేళ్ళం, మున్నూరు కాపులం, మనకు మనం ఓటేసుకోవాలి అప్పుడు చేసిండు. నా బిడ్డ పేరు కూడా సక్పాల్ పటేల్ అని పెట్టిన అన్నాడు కదా, అప్పుడు అవసరం. అందుకే చెప్తున్నా, ఇప్పుడు చెల్ల కరెక్ట్ టైం చేసింది కాబట్టి ఇంటర్లింక్ చేస్తున్నా. ఇప్పుడు ఈయన తత్వం ఎంత ఘోరంగా ఉంటుంది చూడు, కులతత్వము. మరి అందరినీ కలుపుకొని పోయేటోడు బీసీ వాదాన్ని అందరినీ తీసుకొని పోయి రాజ్యాధికారం, ఎస్సీలు లేకుండా రాజ్యాధికారం రాదు, బీసీలలో కింది కులాలు లేకుండా రాజ్యాధికారం కాదు, అందరం కలిస్తే రాజ్యాధికారం. ఈవెన్ ఓసీలలో అందరినీ ఒక పక్కన పెట్టండి. అయితే ఒక్కటే చెప్తాం. అయితే ఈయన కులతత్వం ఇక్కడ ఈ ఒక్క సెకండ్ బయట పెడతా. ఇంత ఈయన మూర్ఖుడు అనమాట, కులతత్వాన్ని మూట కట్టుకునేటోడు. మరి ఈయన బీసీవాదం ఎత్తుకొని బయటకు వచ్చేటప్పుడే సూర్యాపేటలో ఒక మాల వ్యక్తి గౌడ అమ్మాయిని పెళ్లి చేసుకుని చంపిర్రు. మొన్ననే చంపారు కదా. మరి ఆయన ఎమ్మటి లేస్తే ఉండేట, ఆయన దొంగలకు సర్ది కట్టేటోడు లెక్క ఉండేటోడు. పోతుంటే ఇప్పుడు మన ఊళ్ళో పనికి పోతుంటే తల్లి సర్ది కడుతుంది కదా, బిడ్డ పో అని చెప్పేటట్టు. ఈయన ఏడన్నా మీటింగ్ అనగానే టెంట్లు వేసేది, ఈయన మీటింగ్ అనగానే మైకులు అరేంజ్ చేసేది, మా మల్లన్న ఈరుడు శివుడు అని స్టేటస్లు పెట్టేటని, అన్ని పెట్టేటైనా ఒట్టే జానా. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు బీసీ నన్ను బీసీని కాబట్టి చేసిండు, జగదీశ్వర్ రెడ్డి అనిచిండు, అది ఇది అని చెప్పేటైనా. మరి ఆయన ఎందుకు స్పందించలేదు, ఈయన ఎందుకు స్పందించలేదు, వీళ్ళిద్దరు ఇంతవరకు ఎందుకు పోలేదు? ఇప్పుడు ఇంత వాదం అన్నప్పుడే ఇప్పుడే జరిగినప్పుడు వీళ్ళు పోనప్పుడు వీళ్ళు కింది కులాలను ఎట్ట కలుపుకొని పోతారు. మళ్ళీ ఎక్కువ కులతత్వం చూడు అన్నా. ఇప్పుడు నేనేమంటున్నా అన్న అన్నది పాయింటే. నేనేమంటున్నా అంటే, నేను ముందే చెప్పిన ఆయనను 10 నిమిషాలు పక్కన పెడదామని. ఆయన విషయం మనం తీసుకొద్దాం. ఇప్పుడు ఈ విషయం మనకు రైట్ టు రీకాల్ అనేది ప్రజలకు రీచ్ అవ్వాలి, కనీసం చూసేటువంటి వాళ్ళకి రీచ్ అవ్వాలి. విషయం వాళ్ళకి రీచ్ అయింది. ఇప్పుడు మల్లన్నను తీసుకొస్తే మల్లన్న బీసీ వాదం ఎత్తుకుంటూ అది చాలా మంచి విషయం అని మనం ఇందాకనే చెప్పుకున్నాం. కానీ ఈరోజు అసలు ఆ మనిషికి నిలకడలేదు. మా బాధ అది. సరే, గాడిదను కుక్కను పట్టుకొని బీసీలు ముందుకు వస్తున్నారయ్యా, మంచి పరిణామం చోటు చేసుకుంటుంది తెలంగాణలో అని ఒక పక్క సంతోషం అవుతుంది. ఇంకో పక్క ఏంటంటే, కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరు ఆదుకున్నారని చెప్పేసి ఆ పార్టీకి, కొంతకాలం అక్కడ అయిపోయినాక ఈ పార్టీకి, ఇక్కడ నుంచి వచ్చినాక ఇప్పుడు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గాలిలో పోతే ఎట్లా బీసీలు, అది తెలవట్లే కదా. గాలికి పోతుందో తెలియట్లే, పైకి పోతుందో తెలియట్లే. అసలు తెలంగాణలో ఉన్న బీసీల పరిస్థితి ఎట్లున్నదంటే, ప్రతి జిల్లా చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఈరోజు మొన్న జరిగిన ఎమ్మెల్సీలో అంజిరెడ్డి గారు గెలిచిరని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఎవ్వరు బీసీలో ఓట్లేదు నాకు, అయినా నేను గెలుస్తా అన్నాడు కదా. బీసీలో ఓట్లే ఎక్కువనే, మరి ఏ ధైర్యంతో అన్నారు అనేది అది బీసీలకు తెలవాలి, వాళ్ళకు తెలవాలి. అది వాళ్ళకి నేను కూడా ఒక బీసీగా చెప్తున్నా, నాకే తెలవాలి ఆ విషయం. ఎందుకు అనంటే, ఇక్కడ బీసీ వాదం ఎత్తుకున్నటువంటి పర్సన్ ఎంత గట్టిగా ఉండాలంటే చావో రేవో తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఆ మనిషిని బీసీలందరూ నమ్ముతారు. బీసీలు ఆ మనిషి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా కొట్లాడతారు. బీసీలకు ఈరోజు 42% రిజర్వేషన్ ఆ స్థానిక సంస్థలలో అని చెప్పి కొట్లాడుతున్నారు. అది రేపు ఎల్లుండో బిల్లు పాస్ చేస్తారు, ఇది స్టేట్లో, ఇది పార్లమెంట్కి పంపుతారు. అక్కడ పాస్ అయ్యి వచ్చేది ఇక దేవుడికే తెలుసు. అది వస్తుందా రా అనేది మనకు చెప్పలేదు. వస్తే మంచి పరిణామం, రాకపోతే కూడా మంచి పరిణామమే. ఇక యథాస్థితి కొనసాగుతూ ఉంటది. ఇక్కడ ఆయన మల్లన్న గారు మంచి వాదాన్ని ఎత్తుకున్నారు, కాకపోతే నిలకడ అనేది మెయింటైన్ చేయట్లేరు. ఆయన బాధితులు ఎంతమంది ఉన్నారో మరి అసలు ఇక్కడ ఎవరు చిన్న బిల్లి రేవంత్ రెడ్డి గారు ఇందాక అన్నాడు, అసలు ముఖ్యమంత్రిని చేసిందే నేను,
ఆ ఎమ్మెల్యేని గెలిపించిందే నేను, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ దిక్కు లేకపోయినా కూడా నేనే చేసిన, 44 నియోజకవర్గాల్లో నేనే గెలిపించిన అనేసి అన్నాడు. 42 నియోజకవర్గాలు గెలిచారు. మరి నిన్ను నువ్వు గెలిపించుకోలేదు కదా అని అన్నాడు. అంత ఎందుకు కష్టపడ్డావు అని అన్నాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటిదంటే, ఇంతమందిని గెలిపించుకోవడంలో నీ పాత్ర ఉందని నువ్వు అంత గట్టిగా నమ్మినప్పుడు నువ్వెందుకు బీసీ వాదాన్ని ఇంకా ఇక్కడే ఉంచుతున్నారు మీన్స్ అంత గట్టిగా లేదు. ఈ రోజు పోరాటం రాజకీయమైనటువంటి వ్యక్తిగత పోరాటం గట్టిగా ఉంది. మీరు అందరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్వపూజ, స్వడబ్బా అవి ఎక్కువ ఉన్నాయి. కానీ బీసీ వాదం అనేటువంటి తెర మాత్రమే ముందు కనిపిస్తా ఉంది మనకు. దాని వెనక పరిణామాలు కనిపిస్తలేవు. ఎందుకనంటే ఒకరు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సగం మంది ప్రజలు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అంటున్నారు. ఇంకొంతమంది ప్రజలు బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ సగం పట్టు సాధించింది, ఇంకా సగం పట్టు సాధించడం కోసం తీన్మార్ మల్లన్నను పట్టుకుంది అన్నటువంటి రెండు వాదనలు కూడా మనకు ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తా ఉండే. ఇక్కడ ఆ మనిషి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. ఈరోజు యూనివర్సిటీలలో స్టూడెంట్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వాదాలు ఉన్నటువంటి ఎంతో మంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బీసీ వాదం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ విశారదన్ మహారాజ్ గారిని చూద్దాం. ఆయన ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. సబ్జెక్టు విషయంలో ఇక చూసుకుంటే ఇప్పుడు పోరాడేటోళ్ళు అంటే డబల్ త్రిబుల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సనాలిటీ వ్యక్తి. మరి ఆయనే జెన్యున్ గా బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి రాజకీయం అధికారం అనేది ఆయనకు లేదు కాబట్టి ఆయన ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడ బీసీ వాదం అనేది కేవలం సాకు మాత్రమే. నేను మల్లన్న గారిని విమర్శించట్లేదు, ఒక బీసీ బిడ్డగా నేను బాధపడతా ఉన్నా. ఎందుకు అంటే నేను బీసీ బిడ్డని కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలని ఈ రోజు అడక్క తినేటువంటి పరిస్థితికి తెచ్చిరు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఊర్లో ఒక దొర ఉంటాడు, దొర కింద పాలేరు దళితులు ఉంటారు. వాళ్ళని అనగదొక్కి పాలేరులో పెట్టుకుని అంటాడు. దొరకు లేస్తే కనపడేది ఎవరు? పాలేరు కనిపిస్తాడు. ఈడ మధ్యలో ఎవడు అన్యాయం అవుతుండు? ఇక్కడ అన్నట్టు బహుజనులు అన్యాయం అవుతున్నారు, నేను ఒప్పుకుంటా. కానీ ఇటు కిందికి పోలేక అటు మీదికి పోలేక మధ్యలో గాలిలో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీసీలది. ఎవరు చూసినా కూడా బీజేపీ చూసుకుంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటుంది, కాంగ్రెస్ చూసుకుంటే ఈరోజు బీసీలకు మేము సీట్లు ఇస్తా ఉన్నాం, బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం అని చెప్తుంది. ఇంకా బీఆర్ఎస్ అంటారా, వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. బయటికి మాత్రం బీసీల యొక్క విగ్రహాలు మేము అక్కడ పెట్టిస్తామని చెప్పి కవితక్క పెద్ద పోరాటమే చేస్తా ఉంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు లేని పోరాటాలన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం గుర్తుకొస్తాయి వాళ్ళకు. మరి అదేం రాజకీయం అర్థం కాదు. అది ప్రజలకు అంత గ్రహిస్తే అసలు వీళ్ళు ముఖ్యమంత్రులు ఎట్లయితారన్న నాకు అర్థం కాదు. అదే కదా, అవగాహన రావాలి. ఇక్కడ రాజకీయంగా లబ్ధి కోసం బీసీ వాదాన్ని వాడుకుంటున్నటువంటి నాయకులు కనిపిస్తున్నారు తప్పితే నిజమైనటువంటి బీసీ వాదాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి మనకు రాబట్టాల్సినటువంటి ప్రతిఫలాలను రాబట్టలేనటువంటి నాయకుడు నువ్వేం నాయకుడు అవుతావు? నాకు కావాల్సింది బీసీ వాదం. నువ్వు ఎమ్మెల్సీవా, నిన్ను సస్పెండ్ చేసిరా, జనాలకి ఇవేం అవసరం లేదు. బీసీ వాదాన్ని ఎత్తుకున్నావు. ఈరోజు నేను చదువుకుంటానే హైదరాబాద్ వచ్చిన, నేను చదివే చదువు నువ్వు ఎంత చదువుకున్నావు ఎంత చదువుతున్నావు అని అడుగుతారు తప్పితే ఇంటికాడ నువ్వు తింటున్నావా, ఏం తింటున్నావు, రోజు చదువుతున్నావు. ఒక పాత సామెత ఉంటది, వడ్లెన్ని వండినాయి అని అడుగుతారు కానీ గొడ్లెన్ని చచ్చినాయని ఎవడు అడగడు. అంటే నష్టాన్ని ఎవడు అడగడు. ఇక్కడ లాభం మాత్రమే ప్రజలకు అవసరం. అది ఎత్తుకున్నవాడు మాత్రమే నాయకుడు అవుతాడు. ఈ రోజు బీసీలలో చాలా మంది ఎత్తుకున్నారు, ముందు ఆర్ కృష్ణ గారు ఎత్తుకున్నారు, చాలా మంది నడుస్తుంది. కానీ వాళ్ళకే ఇప్పుడు బీసీలు అనే వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ గా లేరు. సో ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా అంటే మరి బీసీలో ఐకమత్యం లేకపోతుంది. అదే కదా, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటిదంటే ప్రజలకు ఒక పల్స్ ఉంటుంది. ఇంతకు ముందు కేసీఆర్ పట్టుకున్నాడు ఆ పల్స్. తెలంగాణ భాష ఉంటుంది కదా, ఏం తిన్నారయ్యా, అట్లా కూసో, ఇట్లా కూసో, మెడలుగినట్టు, ఇట్లేంది అట్లేంది అని ఒక భాష ఉంటుంది. ఆ రోజు కేసీఆర్ పట్టుకుండు, ఈరోజు మల్లన్న గారు పట్టుకున్నారు. ఎందుకు అని అంటే ఆయన చదివేటువంటి న్యూస్ కావచ్చు, మనం జనరల్ వేలో పోదాం ప్రజలకు అర్థమయ్యే విషయంలో. అక్కడ ఆ మాటలు విని ఆ క్రేజ్ తో నాకు తెలిసిన విషయం అయితే క్రేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాజకీయ పరంగా ఎక్కడ కూడా క్రేజ్ స్టార్ట్ కాలేదు, బీసీ వాదం పరంగా కూడా ఎక్కడ క్రేజ్ లేదు, ఏ విధంగా కూడా క్రేజ్ లేదు. ఏ చిన్న పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీలోనో ఇంకో పార్టీలోనో పట్టుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి అస్సలే కాదు, డైరెక్ట్ ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి.
కాబట్టి ఆ భాషా విధానం కావచ్చు, తెలంగాణ ప్రజల ఇట్లా ఆదరణ కావచ్చు, తీన్మార్ మల్లన్నగా ఆ పేరు కావచ్చు, అది అసలైన పేరు కూడా కాదు, మనందరికీ తెలుసు. ఆ పేరుగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తి ఆయనే కదా. కాబట్టి ప్రజలకు ఆ విధంగా పరిచయం. వాళ్ళకు ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడన్నా ఎక్కడ మహబూబాబాదు, ఎక్కడ హైదరాబాద్, ఇక్కడికి వచ్చి అక్కడ వరంగల్, నల్లగొండ, ఏదైతే ఖమ్మం, ఇవంతా తిరిగి ప్రచారం చేసి ఓట్లేసినటువంటి గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీకు అదే తెలుసు, మీకు కూడా అది తెలుసు, మీకు తెలియదు కావట్లేదు. ఆయన ఫస్ట్ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వచ్చారు. ఆంధ్ర ఏపీ నుంచి వచ్చి 500, 600 ఎంతో ఒకటి వాళ్ళ చేతులు ఉన్న 200 స్క్రీన్ మీద ఫోన్ పే, గూగుల్ పే డైరెక్ట్ కాదు, స్క్రీన్ మీద ఫోన్ పే, గూగుల్ పే